ఈ అబ్బాయి పేరు గౌరవ్ రాయ్. రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రాక్స్ దగ్గర 5 minutes వీడియో రికార్డ్ చేసి అక్కడ తన ప్రాణాలు విడిచి తన తల్లిదండ్రులకు ఈ లోకానికి దూరమయ్యాడు. అసలు గౌరవ్ రాయ్ ఎందుకు ఇలా చేశాడంటే కేవలం ఒక అమ్మాయి వల్ల. ఈ అమ్మాయి గురించి తెలిస్తే అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎవరు, గౌరవ్ రాయ్ని ఏం చేసింది అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. గౌరవ్ రాయ్ ఛత్తీస్గఢ్ లోని బెలాయ్ గ్రామంలో రామ్ లలిత అనే భార్యాభర్తలకు జన్మించాడు. రామ్ లలిత ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. తమ పిల్లడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చక్కగా చూసుకునే వాళ్ళు. తల్లిదండ్రులు చూసుకున్నట్టే గౌరవ్ కూడా ఉండేవాడు. మంచిగా చదువుకుంటూ తల్లిదండ్రులను మెప్పించేవాడు. బీకామ్ డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ మీద ఫోకస్ చేస్తున్న సమయం అది. ఎంబీఏ చదువుతున్న కాలేజీలో ప్రియా అనే అమ్మాయి బాగా పరిచయమైంది. అమ్మాయితో బాగా క్లోజ్ గా ఉండి ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తుండేవాడు. ఇలా ఒక రోజు ప్రియా బర్త్డే పార్టీకి గౌరవ్ ని ఇన్వైట్ చేసింది. గౌరవ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీ అయిపోయిన వెంటనే గౌరవ్ కి ప్రియా తన సొంత చెల్లైన ఉమాని పరిచయం చేసింది. ఇది వీళ్ళ ఫస్ట్ మీట్. ఇలా వీళ్ళు ఫస్ట్ మీట్ అయ్యారు. ఫస్ట్ మీట్ లోనే వీళ్ళిద్దరూ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చిన్న చిన్నగా చాటింగ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం చేసేవారు. ఇలా పరిచయమైన 3 రోజుల్లోనే ఉమా డైరెక్ట్ గా మనిద్దరం ఓయోలో కలుసుకుందాం అని అడిగింది. ఫస్ట్ గౌరవ్ షాక్ అయ్యాడు. తర్వాత తనకి ఇష్టం ఉండడం వల్ల అమ్మాయి అడిగింది కాబట్టి ఓకే చెప్పి ఇద్దరు ఓయోలో కలుసుకున్నారు. ఇలా ఒక అమ్మాయి డైరెక్ట్ గా ఓయో అంటే ఏ అబ్బాయి అయినా కాదంటాడా చెప్పండి. ఓయోలో ఉమా గౌరవ్ కి ప్రేమ విషయం చెప్పేసింది. గౌరవ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. గౌరవ్ కూడా ఉమా అంటే ఇష్టం కాబట్టి అక్కడే యాక్సెప్ట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇద్దరు రూమ్ లో ప్రేమించుకుంటూ లైంగికంగా ఇద్దరు ఒకటయ్యారు. ఇలా కలవడం వల్ల ఉమా నీలి చిత్రాలు చూడాలి అని ఆశ కలిగింది. దీంతో ఉమా ఎక్కువ సమయం నీలి చిత్రాలు చూడడంలో గడిపేది. గౌరవ్ ఎక్కువగా నీలి చిత్రాలు చూడొద్దు అని చెప్పాడు, కానీ వినకుండా ఎక్కువ సమయం దీనిలోనే గడిపేది. ఇలా గడపడం వల్ల గౌరవ్ ఒక స్టేజ్ లో ఉమాకి బోర్ కొట్టాడు. అతని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అతనితో ఓయోకి వెళ్తున్న ఉమా సాటిస్ఫై అయ్యేది కాదు. ఇంకెవరితో వెళ్ళాలి అనుకునేది. తన క్లాస్మేట్స్ తో వెళ్ళాలి అని ఉమా డిసైడ్ అయింది. అయితే తన క్లాస్మేట్స్ కి చాట్ చేసి ఓయోకి వెళ్దాం అని అడిగేది. వాళ్ళ క్లాస్మేట్స్ యాక్సెప్ట్ చేసి అమ్మాయిని ఓయోకి తీసుకెళ్లే వాళ్ళు. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇలాగా ఒక్కొక్క క్లాస్మేట్స్ తో వెళ్లి బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేది. ఇంట్లో నీలి చిత్రాలు చూసేది. ఇలా ప్రతిరోజు తనకి ఇష్టం వచ్చినట్లు జీవించేది. క్లాస్మేట్స్ తో వెళ్ళడం గౌరవ్ కి అనుమానం రాకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేది. అయితే ఒక రోజు ఉమా తన క్లాస్మేట్స్ తో ఓయోలో ఎంజాయ్ చేస్తుంది. గౌరవ్ ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వాడైతే అక్కడ నుండి పారిపోయాడు. కానీ ఉమా మటికి ఏడుస్తూ నేను కావాలని చేయలేదు, వాడు నా క్లాస్మేట్, కలిసి మాట్లాడుకుందామంటే ఓయోకి వచ్చాం అని అబద్ధం చెప్పింది. గౌరవ్ కి ఉమా మీద పీకల లోతులో ప్రేమ ఉంది కాబట్టి క్షమించేసి ఇంకోసారి అసలు ఇలా చేయకు అని చెప్పి అక్కడ నుండి ఉమాని పంపించాడు. ఈసారి అయితే ఉమా ఏకంగా ఫ్రెండ్స్ ని మార్చేసింది. గౌరవ్ ఫ్రెండ్స్ కే ఎసురు పెట్టింది. తరచుగా వారికి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసేది. వాళ్ళ రూమ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసేది. అయితే ఒక రోజు గౌరవ్ ఫ్రెండ్ ఉమాని మూవీకి తీసుకెళ్లాడు. ఆ థియేటర్ లో ఎవరు లేకపోవడం వల్ల అక్కడే శృంగారానికి పాల్పడ్డారు. ఎందుకో గౌరవ్ కి డౌట్ వచ్చి ఆ రోజు ఉమాని ఫాలో అయ్యాడు. ఇలా ఫాలో అయ్యి థియేటర్ లోపలికి వెళ్లి చూస్తే ఇద్దరు పని కానిస్తున్నారు. ఈ దృశ్యం చూసి గౌరవ్ షాక్ అయ్యాడు. అతని ఫ్రెండ్ తో గొడవ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరికి గొడవ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ గొడవ జరిగిన తర్వాత అతని ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఉమాని గౌరవ్ ఇలా అన్నాడు, ఏంటి నువ్వు చేస్తున్న పని, నీకేమన్నా తెలివుందా అని అడిగాడు. అమ్మాయి సారీ చెప్పి మళ్ళీ ఇలా ఎప్పుడు రిపీట్ అవ్వదు అని ప్రామిస్ చేసింది. ఉమా మీద ప్రేమ ఉంది కాబట్టి అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు. 2 సార్లు వేరు అబ్బాయిలతో గౌరవ్ పట్టుకున్నాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో బాగా తెలుసు. అయినా బ్రేకప్ చేసుకోకుండా అమ్మాయిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒక రోజు గౌరవ్ అండ్ ఉమా ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉమా ఫ్రెండ్ అక్కడికి వచ్చింది. వీళ్ళిద్దరూ బయటకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఉమా ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. అప్పుడు గౌరవ్ ఉమా ఫోన్ ని చెక్ చేశాడు. చూస్తే 500 మందితో చండాలమైన చాట్స్ ఉన్నాయి అండ్ చాలా మందితో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి. ఇంకా ఫోన్ నిండా నీలి చిత్రాలున్నాయి. వీటిని చూసి గౌరవ్ షాక్ అయ్యాడు. అయితే గౌరవ్ రెస్టారెంట్ నుంచి ఇంటికి తీసుకెళ్లి వీటి గురించి ప్రశ్నించాడు. దీంతో ఉమా ఏం చేయాలో తెలియక అమ్మాయి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని సారీ మళ్ళీ రిపీట్ చేయను అని మాటలు చెప్పింది. మళ్ళీ గౌరవ్ నమ్మేశాడు. ఇంకా దాని గురించి వదిలేసి వీళ్ళిద్దరు
మంచిగా మాట్లాడుకుని సరే మా ఇంటికి వెళ్ళాలి అని ఉమా ఇంటికి వెళ్తా ఉంది. ఎందుకో గౌరవ్ కి డౌట్ వచ్చింది. సరే ఫాలో అవుదామని ఉమాని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. అయితే ఉమా ఇంటికి వెళ్లకుండా ఏకంగా గౌరవ్ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. రూమ్ లో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గౌరవ్ రెడ్ హ్యాండెడ్ గా ఉమాని పట్టుకున్నాడు. ఉమా ఏం చేస్తున్నావు అని ఇలా మాట పెరిగి గొడవ పెద్దదైంది. గౌరవ్ కి కోపం వచ్చింది. ఉమాని చంప మీద ఒకటిచ్చాడు. దీంతో ఉమాకి ముక్కులో నుండి బ్లడ్ వచ్చి కొద్దిసేపు తర్వాత స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఇమీడియట్ గా గౌరవ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. ఆ హాస్పిటల్లో ఉమా కజిన్ పనిచేసేవాడు. ఉమా అని తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి విషయాన్ని పేరెంట్స్ తో షేర్ చేశాడు. ఇది తెలుసుకున్న ఉమా పేరెంట్స్ వెంటనే హాస్పిటల్ కి వచ్చి ఉమాని చూసుకున్నారు. తర్వాత ఉమా పేరెంట్స్ ప్రేమ పేరుతో టార్చర్ చేసి కొడుతున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో గౌరవ్ కొన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గౌరవ్ ఉమాని మర్చిపోయి ఉంటే బాగుండేది. కానీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఉమా వాళ్ళ ఇంటికి వెళ్లి ఉమా అంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ అమ్మాయి వేరే వాళ్ళతో తిరగడం వల్ల అలా చేశా అని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఉమా నేను అతనితో ఎప్పుడో బ్రేకప్ చేసుకున్నా అని చెప్పింది. అయితే వాళ్ళ పేరెంట్స్ గౌరవ్ ని తిట్టి కొట్టి వాళ్ళ ఇంటి నుంచి పంపించారు. ఉమా అంటే ప్రేమ ఉండడం వల్ల గౌరవ్ తరచుగా ఉమాకి మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం చేసేవాడు. ఈ విషయం ఉమా వాళ్ళ సిస్టర్ తో షేర్ చేసింది. ఇలా వదిలేస్తే అవదని ఉమా సిస్టర్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గౌరవ్ కి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా ఉమా జోలికి రావద్దని, ఒకవేళ వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే గౌరవ్ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని మర్చిపో, కెరియర్ మీద ఫోకస్ చేయి అని చెప్పారు. కానీ గౌరవ్ వినకుండా పదే ఉమాని గుర్తు చేసుకునేవాడు. గుర్తు చేసుకున్నప్పుడల్లా ఉమా ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు ఉమా పేరెంట్స్ కి బాగా కోపం రావడంతో అతి దారుణంగా గౌరవ్ ని తిట్టారు. గౌరవ్ కి ఏం చేయాలో అర్థం కాక బాధపడేవాడు. బాగా డిప్రెషన్ లోకి వెళ్లి ఇలా నిర్ణయం తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ 5 minutes వీడియో రికార్డ్ చేసి అందులో ఉమా చాలా చెడ్డది, 500 మంది అబ్బాయిలతో శృంగారం చేసింది, నేను చాలా సార్లు అబ్బాయిలతో పట్టుకున్నా అని తన బండారం మొత్తం బయట పెట్టాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నన్ను కొట్టి తిట్టి వాళ్ళ ఇంటి నుంచి పంపించారు అని తెలిపాడు. ఇలా చెప్పి గౌరవ్ తన ప్రాణాన్ని విడిచాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఉమాని వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళకి బెయిల్ దొరికి బయటకు వచ్చారు. ఇక్కడ గౌరవ్ పిచ్చోడయ్యాడు. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో అని ఎన్నిసార్లు తెలిసినా వదలలేదు. తిరిగి అమ్మాయి కావాలని గట్టి పట్టుపట్టాడు. చివరికి గౌరవ్ ని మోసం చేసి వదిలేసింది. ఫస్ట్ అమ్మాయే మెసేజ్ చేసింది, తర్వాత అమ్మాయి లాస్ట్ లో వదిలించుకుంది. సమాజంలో ఇలాంటి అమ్మాయిలతోటి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? అబ్బాయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతుంటారు. కాబట్టి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోకండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.